Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, నేను ఇప్పుడు ఉప్పావకాయ అంటారు కదా, కారంది వెల్లుల్లి వేసి చేస్తారు, అది చేస్తున్నానండి. కరెక్ట్గా నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను అనమాట. దీంతో 3 బౌల్స్ మ్యాంగో ముక్కలు వచ్చాయండి. ఇదేమో గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. నేను ఫస్ట్ ఈ గిన్నెలన్నీ కూడా బాగా వేడి చేసుకోవాలండి, ఎందుకంటే తర్వాత పసుపు కూడా వేడి చేసుకున్నానండి. మరి సంవత్సరం నిల్వ ఉండాలంటే మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఇవి కూడా వేడి చేశానండి వెల్లుల్లిపాయలు. ఉప్పు, నెక్స్ట్ ఉప్పు వేసుకుందాం. ఉప్పు కూడా వేడి చేసి మిక్సీ చేసుకున్నాను అనమాట. అందాజుగా వేసుకోకూడదండి, మామిడికాయ ముక్కల ప్రకారం వేసుకుంటే ఎలాంటి తేడాలు రావన్నమాట. సుమారుగా ఉప్పు ఇంత వేసుకుంటున్నాను. మిక్సీ చేసుకున్నానండి నేను. నెక్స్ట్ కొంచెం కారం గుండ, కారం ఇంత వేసుకున్నానండి. దీంతో 3 కప్పులు మామిడికాయ ముక్కలు చూసుకోండి. తర్వాత ఆవగుండ, ఆవగుండ ఇంత వేసుకుంటున్నానండి. ఈ గిన్నెకి కొంచెంగా వేసుకుంటున్నాను. తర్వాత లాస్ట్లో మెంతి పొడి కొంచెం వేసుకోవాలండి బాగానే. ఇవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. మనం ఇప్పుడు చక్కగా కలుపుకుని అంతా కలిపాక మీకు మళ్ళీ నేను వీడియో చూపిస్తాను. చూసారండి, అంతా బాగా కలుపుకున్నాను అనమాట. ఇప్పుడు జాడి బాగా ఎండలో పెట్టుకొని బాగా తుడిచి 2 డేస్ నుంచి ప్రిపరేషన్లో ఉన్నానండి. అన్నీ డ్రైగా ఉండాలండి. 1 ఇయర్ పాటు నిల్వ ఉండాలి, బూజు రాకూడదంటే చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. మామిడికాయ ముక్కలు కూడా బాగా తుడిచి 1 అవర్ ఎండలో పెట్టుకున్నానండి. సో ఇప్పుడు మనం ఇది కలిపేసుకున్నాం కదండి, ఇలాగా జాడీలోకి వేసేసుకున్నాం. ఉప్పావకాయ అంటే మర్నాడు నుంచే తినేయచ్చు, కానీ ఒక 2 డేస్ పోయాక తింటే బాగుంటుంది. ఆయిల్ అన్నీ ఇప్పుడే ఎక్కువ వేసానండి. ఆయిల్ లేనిదే పచ్చడి లేదు కదా. పచ్చడి ములగాలండి, ఆయిల్లో ములిగితేనే మామిడికాయ ముక్క గట్టిగా ఉంటుందన్నమాట. మీకు 2వ రోజు ఊరాక మళ్ళీ జాడీలోది కలిపినప్పుడు చూపిస్తాను మీకు. కలర్ భలే ఉంది కదండి. కలరు కొంచెం ఓపిక పడి సమ్మర్లో కొద్దిగా పెట్టుకుంటే అండి, మనం బయట పచ్చళ్ళు కొన్నా ఏం బాగుండవు, ఇంత నీట్గా చేయరు. మనం ప్రతి ఆయిల్ దగ్గర నుంచి ప్రతి వస్తువు దగ్గర నుంచి నీట్ అండ్ క్లీన్గా చేస్తాం కదండి. సో ఇలా పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం జాడీ మూత పెట్టేసుకున్నామండి. 2 డేస్ పోయాక నేను మళ్ళీ చూపిస్తాను. ఇదండి నా ఆవకాయ. మరి నా ఆవకాయ మెజర్మెంట్స్ జాగ్రత్తగా గమనించారా? 3 కప్పులకి ఎలా వేసానో అలాగే వేయండి. ఎక్కువ తక్కువ అయినా కూడా ఆవకాయ పాడైపోతుంది. సో నేను ఎలా వేసానో వీడియోలో చూసినట్టే మీరు కూడా అలా వేయండి. ఆవకాయకి కావాల్సిన వస్తువులన్నీ నీట్ అండ్ క్లీన్గా ఉండాలండి. తర్వాత పొళ్ళు కూడా కొంచెం ఎండలో పెట్టుకోవాలి. ఉప్పు కూడా ఎండలో పెట్టుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. ప్రతిదీ శ్రద్ధ తీసుకుంటేనే ఆవకాయ మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. సంవత్సరం ఏంటి, 2 సంవత్సరాల పాటైనా ఉంటుందండి. అయితే మీకు లైక్ అయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ నేమ్ ఈస్ క్విక్ రెసిపీస్ బై రాజమణి. మై లవ్ టు ఆల్ ఆఫ్ యూ, మై లవ్లీ వ్యూయర్స్. ప్లీజ్ share to your friends and relatives.